మెదక్ జిల్లాలో ఆర్టీసీ కార్మికుల సమ్మె మూడో రోజుకు చేరుకుంది. మెదక్ బస్టాండ్ వద్ద నిన్న మరణించిన డ్రైవర్ శంకర్ గౌడ్ చిత్రపటానికి నివాళులు అర్పించారు. అనంతరం మెదక్ గుల్షన్ క్లబ్ నుంచి రామ్దాస్ చౌరస్తా వరకు నల్ల బ్యాడ్జీలు ధరించి మౌన ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ కార్మికులకు బీఆర్ఎస్, టీఆర్పీ, సిఐటియు వివిధ ప్రజా సంఘాలు సంఘీభావం ప్రకటించారు. కానీ ఆ స్వాగతిస్తున్నటువంటి క్రమం ఏంటంటే ఆర్టీసీలోనే నడపాలి, గుత్తేదారులకు ఇవ్వద్దు, మేము కార్మికులు నడుపుకుంటాం, ఆర్టీసీని బతికించుకుంటాం నినాదంతో పోతా ఉన్నాం. ముఖ్యంగా శ్రమ దోపిడీ నడుస్తూ ఉంది. ఇక్కడ డ్రైవరు ఈ గతంలో చూసుకుంటే 300-350 కిలోమీటర్లు స్పెషల్ ఫుల్ డ్యూటీ ఉంటుండే. ఈ రోజు 600 నుంచి 700 కిలోమీటర్లు డ్రైవర్ చచ్చిపోతున్నాడు. ఈ కళ్యాణ లక్ష్మి స్వాగతించినప్పటికీ కూడా కండక్టర్ 130 మందికి లోపలికి బయటకు వచ్చి అలా తొక్కిసాడుకునే మరీ మహిళా కండక్టర్లు అయితే మహిళలకు సేవ చేస్తున్నందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన సీకు మేము ఖచ్చితంగా సదా ఆహ్వానం తెలుపుతున్నప్పటికీ కూడా మా యొక్క సరి అయినటువంటి బస్సుల సంఖ్య పెంచాలి, సరి అయినటువంటి కార్మికుల రిక్రూట్మెంట్ జరగాలి. అప్పుడే ఈ మహాలక్ష్మి పథకానికి మా కార్మికులకు న్యాయం చేసినట్టు అవుతుందని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దయచేసి అందరూ కూడా ప్రజలు ముఖ్యంగా ఈ సమ్మెకు ఇప్పటివరకు 2-3వ రోజు కూడా పెద్ద ఎత్తున ప్రజలకు కూడా పేరు పేరున శిరస్సు వంచి వందనాలు తెలియజేస్తుంది జేఏసీ అని చెప్పేసి కార్మికులు చేపట్టేటువంటి ర్యాలీ మొన్న స్టార్ట్ చేసినటువంటి సమ్మె ఇది 3వ రోజుగా ఆర్టీసీ కార్మికులు వారి న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం వద్ద గత 6 సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్న వారికి రావాల్సినటువంటి ఆర్థిక ప్రయోజనాలు కావచ్చు, ఆర్థికేతర ప్రయోజనాలు కావచ్చు, వారి సమస్యలు సుడిగుండంలా మారి మరి ఈరోజు 6 సంవత్సరాలుగా సహనంతో ఓపిక పట్టి మరి ఈరోజు వాళ్ళు గత్యంతరం లేని పరిస్థితుల్లో మొన్ననే మరి ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి సమ్మెకు పూనుకున్న సంగతి మనందరికీ తెలుసు. మరి ఈరోజు ఉద్యోగ వర్గాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో, మరి ఆర్టీసీని నిర్వీర్యం చేసే ప్రయత్నంలో ఆర్టీసీ ఉద్యోగులను నిర్లక్ష్యం చేస్తూ పట్టించుకోకుండా ఉన్నటువంటి సందర్భాన్ని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తిస్తాం, ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం, మీకు సంబంధించిన పిఆర్సీలు విడుదల చేస్తాం, అదే విధంగా మీకు సంబంధించిన ఏరియర్స్ ఇస్తామని చెప్పినటువంటి ఈ ప్రభుత్వం వెంటనే మరి వాళ్ళ మాటకి గొంతెమ్మ కోరికలు కాదు. ఇందాక పెద్దన్న మన ఎంఆర్కే చెప్పినట్టు ఇది బతుకు పోరాటం. మరి మీరు ఇచ్చినటువంటి హామీలే కార్మికులకు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించాల్సింది పోయి నిర్లక్ష్యం వహించడం వల్ల ఈరోజు ఒక నిండు ప్రాణం బలిగొనాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఆ ప్రాణం విలువేందో మరి ప్రభుత్వానికి తెలవాలి. మేము ఒకటే డిమాండ్ చేస్తున్న వేదిక ద్వారా తక్షణమే ఈ రోజే ఈ యొక్క సమ్మెకు ముగింపు పలకాల్సిన బాధ్యత రాష్ట్ర ముఖ్యమంత్రి మీద, మా రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. మరి వెంటనే మంత్రివర్గం సమావేశమై సమస్యలను పరిష్కారం చేయాలి. ముఖ్యంగా పని భారం ఎక్కువైతుంది. ఈ మహాలక్ష్మి స్కీమ్ ద్వారా అసలు మహిళలకు న్యాయం జరగడం కాదు, ఇలా మహిళల కార్మికులతోటి మహిళా కార్మికులకు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి వెంటనే ఈ రోజే ఈ యొక్క సమ్మెకు ముగింపు సానుకూలమైనటువంటి అంశాలు కాబట్టి నిర్ణయం తీసుకుని న్యాయం చేయాలని చెప్పేసి నేను రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నా. ఎన్నికల సందర్భంగా చాలా స్పష్టంగా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగం